అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కడప జిల్లా అలంకాన్పల్లెలో శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం గురించి మనం తెలుసుకుందాం. యతి సేవా ఆశ్రమము నందుకల శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మనం ఇప్పుడు చూస్తున్నాము. ఎంతో ఆహ్లాదకరమైన పరిసర ప్రాంతాలతో వాతావరణంతో ఇక్కడ మనకు ఈ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవస్థానం నందు విరాట వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనం ఇస్తున్నారు. అలానే ఈ దేవస్థానం నందు 7 శనివారాల వ్రతం అనేది ఉచితంగా జరిపించడం జరుగుతుంది. ఈ 7 శనివారాల వ్రతానికి సంబంధించి మీరు ఏమన్నా విశేషం తెలుసుకోవాలి అంటే వాటి గురించి మీరు ఇక్కడికి వచ్చి పేరు నమోదు చేసుకొని మీ వ్రతానికి సంబంధించినవన్నీ వాళ్ళు ఇక్కడ వివరిస్తారు మీకు. విరాట్ వెంకటేశ్వర స్వామి పాదాల అత్యంత ఉన్న విగ్రహాలను అలానే చుట్టూ ఉన్న శిల్ప సంపదను మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామి అలానే గరుత్మంతుడు మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ ఆశ్రమంలో ముఖ్యంగా గోపూజ అనేది నిర్వహిస్తారు. ఈ గోపూజ మాత్రము మనీ అంటే అమౌంట్ పే చేయాలి. 201 రూపాయి మాత్రమే పే చేస్తే ఆ గోపూజకు సంబంధించిన మనకు వాళ్ళు వివరాలు చెప్తారు. ఇప్పుడు చూస్తున్నది మీరు ఆశ్రమం నందుకల గోవులను మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చాలా ఉన్నాయి ఈ ఆశ్రమం నందు గోవులు. ఈ ఆలయ ప్రాంగణంలో పూల మొక్కలు అలానే మనకు కొంత దేవతామూర్తుల యొక్క విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అవే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ 7 శనివారాల వ్రతము ప్రతి శనివారము ఉదయము 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ వ్రతాన్ని చేయించుకోవాలి అని అంటే ముందుగా మీరు ఈ దేవస్థానం నందు పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని నేను మీకు కొద్దిగా ఇంకా జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. నిజంగా చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ఈ దేవస్థానం మీరు ఒక్కసారి దర్శించారంటే కడప జిల్లా వాసులు ఈ ఆలయం నందు మీకు చాలా ఆనందం కలుగుతుంది.
సో ఇక్కడ మీరు చూడొచ్చు, శ్రీవారి కళ్యాణం ఉచితం 7 శనివారాల వ్రతానికి సంబంధించిన ఒక బ్యానర్ అయితే ఇక్కడ ఉంచారు. సో ఇక్కడే ఈ 7 శనివారాల వ్రతము జరిగే ప్రదేశం ఇది. లోపలంతా నీట్గా ఉంటుంది మొత్తము. చాలా వరకు అంతా కూర్చొని వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. స్వామి అర్చకులు అక్కడ ఎలా చేయాలి వ్రతం అనేది భక్తులందరికీ వివరిస్తూ ఉంటారు. వ్రతం గురించి ఎందుకు నేను మీరే వెళ్ళి అక్కడికి తెలుసుకోండి అని చెప్తున్నాను అంటే, మీరు స్వయంగా వచ్చి ఆ వ్రతాన్ని ఆచరించడానికి ఎలా చేయాలి ఏమిటి అనేది మీరే అడిగితే ఇక్కడ ఉన్న వారిని మీకు అన్నీ వివరిస్తారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.